ఈపీఎఫ్ తన సభ్యుల కోసం కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పుల గురించి మీకు తెలుసా? ఎప్పటికప్పుడు ఈపీఎఫ్ మార్పులు తీసుకొస్తోంది. ఈ మార్పుల గురించి తెలుసుకోపోతే నష్టపోతాం. ఈపీఎఫ్లో చేరిన తర్వాత ఒక సంస్థ నుండి మరో సంస్థలోకి చేరితే పాత సంస్థలోని పీఎఫ్ డబ్బులను కొత్త సంస్థ ఖాతాలోకి మార్చుకోవడంతో పాటు ఇతర అంశాలకు సంబంధించి కొత్త మార్పులు తీసుకొస్తున్నారు. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ స్కీమ్ను ఈపీఎఫ్ 2025 జనవరి 1 నుంచి కూడా అమల్లోకి తెచ్చింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పెన్షన్ ఇవ్వనుంది. దేశంలోని ఏ బ్యాంకు నుండైనా ఈ స్కీమ్ కింద పెన్షన్ ను డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ లో యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఆధార్ తోనే వెరిఫై అయిన సభ్యులు ఎలాంటి సపోర్టివ్ డాక్యుమెంట్లు లేకుండానే ఇతర వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. పుట్టిన తేదీ, జెండర్, పేరెంట్స్, వివాహ స్థితి, ఉద్యోగంలో జాయిన్ అయిన తేదీ, ఉద్యోగం మానేసిన తేదీ ఇలాంటివి కూడా మార్చుకోవచ్చు. 2017 అక్టోబర్ 1 ముందు యుఏఎన్ ఉన్నవారికి ఈ నిబంధనలు వేరుగా ఉంటాయి. ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాను ఉద్యోగం మారినప్పుడల్లా కంపెనీ యాజమాన్యాల ఆమోదం లేకుండానే ఆన్లైన్లో బదిలీ చేసుకోవచ్చు. గతంలో ఉన్న నిబంధనలను ప్రస్తుతం మార్చారు. జాయింట్ డిక్లరేషన్ ప్రాసెస్ లో మార్పులు చేశారు. 2024 జూలై 31 నుంచి అమల్లోకి వచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పాత వెర్షన్ ను మార్పు చేశారు.